నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కొత్తపేట నేతాజీ నగర్లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన అంబికా రెసిడెన్సీ వాసులు. జెండా ఆవిష్కరిస్తూ ఉండగా విషాదము. జెండా పైపుకు కరెంటు సప్లై కావడంతో 2 వ్యక్తులు మృతి. అంగరంగ వైభవంగా సాగిన రాఘవేంద్ర స్వామి రథోత్సవం. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తుల రాక. శ్రీశైలానికి తరలి వచ్చిన భక్తులు. ఆనకట్ట 10 గేట్లు ఎత్తివేయడంతో పెరిగిన పర్యాటకుల సందడి. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కొత్తపేట నేతాజీ నగర్లోని శ్రీ లక్ష్మీ అంబికా రెసిడెన్సీ వాసులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరము అపార్ట్మెంటు నుండి 20 కార్లు, 50 బైకులపై చిన్నారులు, మహిళలు, యువత భారీ ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకు జై అంటూ నినదిస్తూ మినీ ట్యాంక్ బండ్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేటలో ర్యాలీగా సాగారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం ఆనందనగర్ కాలనీలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఉండగా జెండా పైపుకు కరెంటు సరఫరా కావడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. డీఎస్పీ భీమ్రెడ్డి ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సప్త ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురు రాఘవేంద్ర స్వామి 351వ సప్త ఆరాధన ఉత్సవాల్లో భాగంగా అశేష జనవాహిని మధ్య రథోత్సవం సాగింది. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు పాల్గొన్నారు. రథోత్సవం మీద ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వివిధ పరిమళ పుష్పాలను కురిపించారు. శ్రీమఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థుల వారు భక్తులకు ఆశీర్వాదం చేశారు. ఈ రథోత్సవంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారుల నాట్యము భక్తులను ఆకట్టుకుంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులు తరలి వచ్చారు. వారాంతం కావడము అందున శ్రీశైలం ఆనకట్ట 10 గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది. అందున స్వామి దర్శనానికి 4 గంటల పైగా సమయం పడుతుంది. దోమలపెంట నుంచి శ్రీశైలం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ హాజరయ్యారు. అనంతరం చిన్నపిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ ప్రసాద్, కేశవ్, నర్సింగ్రావు, వెంకటేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे डिस्काउंट రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मलंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे चाहे आशीष माहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता की जय मातरम वंदे मातरम
చిక్బల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ 130 డివిజన్ డిపి కాలనీలో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిపి కాలనీ వాసులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర వేడుకలను ఎన్ఎఫ్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో సీతాఫల్ మండి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సోమ రామ్మోహన్ గుప్తా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలగూడ సిఐ జి నరేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పోరాడిన మహనీయుల త్యాగాలను మరవకూడదని అన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఇక్కడికి ఫ్లాగ్ హోస్టింగ్కి నన్ను చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేసినందుకు ఇక్కడున్న కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. సో ఈ సందర్భంగా ఈ 75th ఆఫ్ ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇది ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటారు. ఇది ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ ఎంతో మహానుభావులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఇలా మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. సో దీని అందరూ మనం గుర్తుంచుకోవాలి. వారి యొక్క త్యాగాలను ఎప్పుడు కూడా స్మరణం చేసుకోవాలి. ఓన్లీ ఆగస్ట్ 15th కాకుండా మనం జీవించిన ఉన్నంత కాలం కూడా వీళ్ళ యొక్క మహానుభావుల యొక్క త్యాగాలను మనం సంస్మరించుకుంటూ మన పిల్లలు కూడా ఎడ్యుకేట్ చేస్తుండాలి దీని మీద. సో ఈ పెద్ద ఎత్తున ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా ఈ వజ్రోత్సవాలు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. సో పిల్లలను కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సోమరామోహన్ అండి. ఎన్ఎఫ్హెచ్ఆర్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు 75 సంవత్సరాలు అయింది మన పూర్తయింది మన స్వతంత్రం వచ్చి. ఈరోజు మనం కడుపు నిండా అన్నం తిని నిద్రపోతున్నామంటే ఖాళీ బార్డర్లో మిలిటరీ వాళ్ళు, ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం సుఖం ఉండలేము, సంతోషం ఉండలేము. సో నేడు ఇక్కడ చేసిన పోలీసు అధికారులకు, ప్రతినిధులకు, మిత్రులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ఈరోజు మన పోలీసులు చేస్తున్నటువంటి సేవలు ఎలా ఉన్నాయంటే, దేశంలో సైనికులు బార్డర్లపై ఉండి దేశ రక్షణకు చేస్తున్న సేవలు ఎలా ఉన్నాయో అలాగే మన పోలీసు వారికి కూడా మన తెలంగాణ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అంతేకాకుండా కఠినమైన కరోనాలో కూడా తమ కుటుంబాలకు దూరం ఉండి 24 గంటలు తమ విధుల్లో ఎనలేని సేవలకు అందించిన ఘనత కేవలం మన పోలీస్ శాఖ యంత్రాంగ పరిమితం. ప్రతిరోజు వారి తమ విధుల్లో నిర్వహణగా తమ కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా 3 నెలలు 4 నెలలు కుటుంబాలకు దూరం ఉండి మనకు అండగా ఉండి సేవలు చేసిన పోలీసు అధికారులకు జోహార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. हम वापस लौटेंगे लेकर रंग दे
బాపట్ల జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం వద్ద 15 ఆగస్టు వేడుకలను నూతనంగా సిద్ధం చేసిన పోలీస్ కవాత్ మైదానాన్ని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మిర్గ నాగార్జున ప్రారంభించారు. ఆయనతో పాటుగా బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను వ్యూహాత్మకంగా అధికారులు అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నారని మంత్రి అన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధి వైపు సాగుతుందని అన్నారు. ధ్రువంత ఇంద్రశ్చాక్షరాస్తం ధారయతాం ధ్రువం. ఓం నాయత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమోఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమిర్మాణి పశ్యతయతో వ్రతాని భస్మసే ఇంద్రస్య యచ్చస్సకా రాజదం తద్విప్రాసో విభన్యవో జాగ్రువాగం సస్సమింధతే యజమాన హిమమారిషతో సుజీవో హవ్యామరుధస్సుజేనాగం సుజగం హినాం యద్వరగం సుజిభ్యః తేన సత్యమదసాభాజన్ సుజన్మానః సుజయపావకా ద్రవిణోదా ద్రవిణసస్తుర. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేట నేతాజీ నగర్లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన అంబికా రెసిడెన్సీ వాసులు. జెండా ఆవిష్కరిస్తూ ఉండగా విషాదము. జెండా పైపుకు కరెంటు సప్లై కావడంతో 2 వ్యక్తులు మృతి. అంగరంగ వైభవంగా సాగిన రాఘవేంద్ర స్వామి రథోత్సవం. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తుల రాక. శ్రీశైలానికి తరలి వచ్చిన భక్తులు. ఆనకట్ట 10 గేట్లు ఎత్తివేయడంతో పెరిగిన పర్యాటకుల సందడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.